వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో మన ఎపిసోడ్స్లో భాగంగా విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్, అసలు పిల్లల్లో మార్పు తీసుకురావడానికి విజువలైజేషన్ ఎలా యూజ్ చేయొచ్చు, ఒక టూల్గా ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని మనం రామ్ సార్తో కూర్చొని మాట్లాడుతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో మాట్లాడాం. ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎలా పెంచవచ్చు. సార్ వెల్కమ్ సార్. పిల్లల్లో అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా? సుధీర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే ఆలోచన చేసే ముందు కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. షూర్. కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ. ఎప్పుడైతే ఎక్కడైతే నీకు క్లారిటీ ఉందో అక్కడ నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. వెరీ ట్రూ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా రాయాలంటే నీకు ఎగ్జామ్లో ఆ సబ్జెక్టు పట్ల క్లారిటీ ఉండాలి. ఎవరికైతే స్పష్టత ఉంటుందో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త వాళ్ళతో మాట్లాడాలనుకోండి, ఏం మాట్లాడాలో, వాళ్ళు ఏం అడగొచ్చో, ఈ విషయం పట్ల మళ్ళీ నేనేం సమాధానం చెప్పాలో, ఈ విషయం పట్ల నాకు క్లారిటీ ఉంటే కొత్త వాళ్ళతో మాట్లాడడానికి వెనకాడు. అవును. చాలామంది స్టూడెంట్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ అవసరం అంటే, తమ మీద తమకు నమ్మకం, ఏ విషయంలో నమ్మకం లేదో ఆ విషయంలో ఎందుకు నమ్మకం లేదో, ఎలా డెవలప్ అవుతుందో క్లారిటీ కనుక ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో కాన్ఫిడెన్స్ విషయం ఇది. కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా, పబ్లిక్ స్పీకింగ్ కానీ, లేదా ఎగ్జామ్స్ విషయంలో కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ కాన్ఫిడెన్స్ లేకపోవడం కారణం క్లారిటీ లేకపోవడం. ఈ క్లారిటీ తీసుకురావడానికి విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది, కాన్ఫిడెన్స్ ఎలా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, విజువలైజేషన్లో మనం ఏమైతే సాధించాలని అనుకున్నామో దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. మెంటల్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జామ్లో నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఎగ్జామ్ హాల్లో కూర్చొని నేను ఎగ్జామ్ రాస్తున్నట్టు, తలెత్తకుండా రాస్తున్నట్టు, నాకు వచ్చిన ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ప్రశ్నలకి నాకు ఆన్సర్ తెలిసినట్టు, నేను రాస్తూ ఎక్స్ట్రా అడిషనల్ పేపర్ తీసుకున్నట్టు, టైం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ ఎగ్జామ్ చాలా అద్భుతంగా రాసినట్టు, బయటకు వస్తూనే ఎవరైనా ఎగ్జామ్ ఎలా రాశారు అంటే అద్భుతంగా రాశాను, చాలా బాగా వచ్చింది పేపర్. ఇవన్నీ నువ్వు విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, బ్రెయిన్ విల్ క్రియేట్ ఒక కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఒక వాతావరణం సృష్టిస్తుంది. ఎట్లాంటి వాతావరణం సృష్టిస్తుందంటే, నువ్వు భయపడక్కర్లేని వాతావరణం సృష్టిస్తుంది. పైగా ఫెమిలియారిటీ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ లో కాన్ఫిడెన్స్. మనకు ఎక్కడైతే కాన్ఫిడెన్స్ లేదో, ఎంత ఫెమిలియర్ అయితే అంత కాన్ఫిడెన్స్ మనకు పెరుగుతుంది. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, మీరు ఎక్కువసార్లు విజువలైజ్ చేయడం వల్ల, నేను సాధించినట్లు, స్టేజ్ ఎక్కినట్టు, స్టేజ్ మీద చప్పట్లు కొట్టినట్టు, నేను మాట్లాడిన తర్వాత అందరూ నన్ను మెచ్చుకున్నట్టు, ఇవన్నీ నేను రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వడం వల్ల బ్రెయిన్కి ఫెమిలియర్ అవుతుంది. ఇవి చాలా మామూలు, ఇది నేను చాలాసార్లు విజువలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు రియల్ టైంని ఫేస్ చేసినప్పుడు పిల్లలు, వాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు కానీ, ఎగ్జామ్ హాల్లో కానీ, లేదా ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కానీ, కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, టీచర్ ప్రశ్న వేసినప్పుడు కానీ, ఎక్కడెక్కడైతే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరమో అక్కడక్కడ బ్రెయిన్ ఇది ఫెమిలియరే, డోంట్ వరీ, నౌ యూ కెన్ రెస్పాండ్ లైక్ దిస్ అని ఆ మోటివేషన్ని ఇంటర్నల్గా వాళ్ళకి కలుగుతుంది. దెన్ అంతకు ముందు కంటే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు ఈ విజువలైజ్ చేసిన వాళ్ళు. చాలా ఫెంటాస్టిక్ సార్. మీరు చెప్తున్నప్పుడు నేను ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతాను. స్టేజ్ బిఫోర్ వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసి సెషన్ అంతా బాగా జరగబోతుందని మనం అనుకుంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో సేమ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్. యాజ్ అ స్పీకర్ వెరీ ఫెమిలియర్. సో ఎవరెవరు వస్తున్నారు, మనం జనరల్గా ఎవరి దగ్గరికైనా స్పీకర్గా వెళ్ళే ముందు మనం అడుగుతాం, ఎక్కడ ఇది, ఎవరు వస్తున్నారు, వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు, ఏం చదువుకున్నారు, సబ్జెక్ట్ ఏంటి, ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీఆర్ ట్రయింగ్ టు బీ ఫెమిలియర్. ఏంటి ఫెమిలియర్ తెలుసా? గతంలో ఇట్లాంటివి ఏవైతే ఇచ్చామో ఆ ఫైల్ని ఒక్కసారి బయటికి తీస్తాం. అప్పుడున్న అనుభవాన్ని మళ్ళీ మనం తెచ్చుకుంటాం. దెన్ యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. చాలా మంచి విషయం సార్. పిల్లల్లో ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ పెరిగి ఆ అనుకున్న పనిని ఈజీగా చేయగలిగితే అంతకంటే బెస్ట్ యాక్టివిటీ ఇంకోట్లేదు. కానీ విజువలైజేషన్ డెఫినెట్గా దానికి బాగా హెల్ప్ అవుతుంది. కమింగ్ వీడియోస్లో ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రో కింద టాపిక్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాం. కమింగ్ వీడియోస్లో ఎలాగో సిరీస్ వీడియోస్లో మనం టిప్స్, టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం దాని గురించి డిస్కస్ చేస్తామండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇందాక మనం ఫోకస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి, థర్డ్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.